ఈ నెల 20న విశాఖపట్నంలో జరిగే ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్స్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అరుణ్ కుమార్, శ్రీనివాసరావు, ఏఐటీయూసీ నాయకులు అన్నవరపు ప్రభాకర్, నందం బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ నెల 20-21 తేదీల్లో విశాఖపట్నంలో ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలో పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి. 20వ తేదీన వేలాది మంది ఆటో కార్మికులతో పెద్ద ర్యాలీ బహిరంగ సభ జరగబోతూ ఉంది. అదేవిధంగా 21వ తేదీన ప్రతినిధుల రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి ఆటో కార్మికుల ప్రతినిధుల మహాసభ జరగబోతూ ఉంది. ఈ యొక్క మహాసభలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన చర్చించి ఆ సమస్యల పరిష్కార మార్గాల తీర్మానాలు చేసుకొని నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని రాబోయే రోజుల్లో ఆ సమస్యల పరిష్కారానికి పోరాటాలకి సిద్ధం అవడానికి ఈ మహాసభలు ఎంతగానో తోడ్పడతాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ విషయం వాళ్ళు మాట్లాడతానని చెప్పి ఫైనాన్షియల్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆటో డ్రైవర్లు. మాకు పావల ఇంట్రెస్ట్ మీద ఆటోలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రభుత్వము బ్యాంకుల ద్వారా ఆటో డ్రైవర్లకి ఆటోలు బ్యాంకుల ద్వారా ఇస్తే ఈ ఫైనాన్షియల్ దోపిడీ వలన చాలామంది ఆటో డ్రైవర్లు ఒడ్డున పడతారు. ఎందుకంటే ఈరోజు ఫైనాన్సర్లు ఎంత ఏదిస్తున్నారంటే ఒక్క కిస్తీ ఆటో కాగితే ఆటోని తీసుకొని వెళ్ళిపోయి లోపల పెడుతూ ఉన్నారు. లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. ₹1,00,000 ఆటో ఫైనాన్స్ తీసుకుంటే 2 నుండి 3 లక్షల దాకా వడ్డీలేసి ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆటోలు ఫైనాన్సర్ల ద్వారా కాకుండా ఈ బ్యాంకుల ద్వారా ఈ ప్రభుత్వము ఇవ్వాలి. అట్లాగే ఇళ్ల స్థలాలు అడుగుతున్నాం ఆటో డ్రైవర్లకి, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి. ఆటో డ్రైవర్లకి ఇల్లు కట్టుకోవడానికి ₹5 లక్షలు ఈ ప్రభుత్వం ఇవ్వాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మిమ్మల్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చండి. 20-21 తేదీల్లో ఏపీ ఆటో వర్కర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి. వీటిని చాలా ప్రతిష్టాత్మకంగా ఆటో వర్కర్స్ అండ్ యూనియన్ ప్రతిష్టాత్మకం తీసుకుంది. భవిష్యత్తులో వీళ్ళకి ఎదురుగేటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం కోసం, అట్లాగే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎలక్షన్ ముందు చెప్పే మాటలు ఎలక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన వాగ్దానాలను మర్చిపోయి వాళ్ళని అసలు చేస్తున్న పరిస్థితులు వస్తున్నాయి. మరి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు చూస్తేనేమో విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి కిరాయిలు వచ్చేసేటప్పుడు ఉచిత బస్సులను పెట్టారు. దానివలన ఈ ఆటో డ్రైవర్లకి అంత నష్టం జరుగుతూ ఉంది. దాన్ని పూరించడానికి ప్రభుత్వం వీరికి జీవనభృతి నిమిత్తం కొంత నగదు అనేది ఇవ్వాల్సిన పరిస్థితి ఇవ్వాలి. అంతేకాదు మరి ఇష్టానుసారంగా చలానాలు పెంచడానికి, ఫైన్లు వేయడానికి జీవో నెంబర్ 21-31 ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బంది జరుగుతుంది. వెంటనే ఈ 21 జీవో నెంబర్ 31 జీవో నెంబర్ని ఎత్తివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా